హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం, పాలిటిక్స్, స్పోర్ట్స్, వైరల్ న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ న్యూస్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ సైజ్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్ లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయవచ్చు. మీ న్యూస్ యాప్ ని ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేయండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఇన్స్టాల్ చేయడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కొన్ని ప్రత్యేకమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు అవి ఎంతవరకు నిజం అనే విషయాలను కూడా తెలుసుకుందాం. దానికంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడటానికి ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ ప్రాణిని చూడండి. దీనిని చూసిన కొందరు వీడియో కూడా తీయడం జరిగింది. ఇక ఇదే వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా కూడా మారింది. ఇది ముందుకు వెళ్లే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉండడం గమనించవచ్చు. అలాగే దీని యొక్క ఆకారం కూడా కొంచెం ప్రత్యేకంగా కనిపించింది. అందుకే ఈ వీడియో వైరల్ గా మారింది. కానీ నిజానికి ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఎలుగుబంటి జాతికి సంబంధించింది. ఇక అన్ని ఎలుగుబంట్ల లాగానే ఇది కూడా దట్టమైన వెంట్రుకలను కలిగి ఉండాలి. కానీ కొన్ని అనారోగ్య కారణాల వల్ల దీనికి అలా లేవు. అందుకే మొదటిసారి దీనిని చూసిన వారు భయపడటం కూడా జరిగింది. ఇక ఈ వీడియో వైరల్ గా మారగానే దీనిని కాపాడేందుకు కొందరు వెతకడం ప్రారంభించారు. అప్పుడే ఒక గ్రామంలోని వారు దీనిని పట్టుకొని ఒక బోనులో వేయడం జరిగింది. ఇక అక్కడికి వచ్చిన కొందరు అటవీ అధికారులు ఈ బియర్ ని జంతువుల యొక్క మ్యూజియం కి తీసుకువెళ్లడం జరిగింది. ఇక దీనిని పరిశీలించిన డాక్టర్లు ఏం చెప్పారంటే, ఎలుకలు కొరకడమో లేదా ఎలుకలు తిన్న ఆహారం తినడమో చేయడం వల్ల దీనికి ఇలాంటి సమస్య తలెత్తింది. ఇక ఇటువంటి సమస్యనే మరొక చింపాంజీలో కూడా చూడవచ్చు. ఇంగ్లాండ్ లోని ఒక జూలో ఈ చింపాంజీని చూడవచ్చు. దీనిపై కూడా ఎటువంటి వెంట్రుకలు లేవు. ఇక ఇది చూడటానికి మిగతా వాటికంటే కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తున్నందున దీని దగ్గరికి ఏవి కూడా రావు. ఒకవేళ వచ్చినా కూడా గొడవ పడుతూ ఉంటాయి. ఇక అప్పుడప్పుడు ఇంటర్నెట్ లో ప్రత్యేకమైన ఆకారం కలిగిన కొన్ని ప్రాణులు కనిపిస్తూ ఉంటాయి. అవి చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. ఇక ఏలియన్ లాగా కనిపించే ఈ జీవి యొక్క ఫోటో అయితే ఇంటర్నెట్ లో వైరల్ గా కూడా మారింది. దానిని ఇక్కడ మీరు కూడా చూడవచ్చు. ఒక రాత్రి ప్రయాణం చేస్తున్న సమయంలో అనుకోకుండా ఒక వ్యక్తికి ఈ జీవి కనిపించింది. ఇక ఈ ఫోటోనే చాలా మంది షేర్ కూడా చేయడం జరిగింది. దీనితో పాటు ఇలాంటివే ఇంటర్నెట్ లో అప్పుడప్పుడు దర్శనమిస్తూ ఉంటాయి. అవి చూడటానికి ఎంతో భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇవి ఏలియన్సా లేక ఒక ప్రత్యేక రకమైన జీవులా? కానీ తర్వాత తెలిసింది ఏంటంటే, నిజానికి ఇది ఎక్స్ట్రో అనే మూవీలోని ఒక జంతువు యొక్క ఫోటో అని. ఇక బిగ్ ఫుట్ గురించి కూడా మనం చాలా సార్లు వినే ఉంటాం. దీనికి సంబంధించిన చాలా ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా కూడా మారాయి. ఇక కొంతమంది అయితే దీనిని చూసాము అని కూడా చెబుతూ ఉంటారు. ఇది చూడటానికి గొరిల్లా లాగానే ఉంటుంది, కానీ చాలా పెద్ద ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఇక అప్పుడప్పుడు కొందరు దీని యొక్క పాద ముద్రలు చూసామంటూ ఫోటోస్ కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఇక దీనికి సంబంధించిందే ఒక ఫోటో అయితే అనేక న్యూస్ ఛానల్స్ మరియు న్యూస్ పేపర్స్ లో కూడా కనిపించింది. ఇక ఈ ఫోటోను చూసి అందరూ కూడా నమ్మడం జరిగింది. కానీ నిజానికి ఈ ఫోటో ఆ జీవిది కానే కాదు. నిజానికి ఇది 1950వ సంవత్సరంలో గొరిల్లా లాంటి కాస్ట్యూమ్స్ వేసుకొని తీసినటువంటి ఫోటో. ఇక 1964వ సంవత్సరంలోనే ఈ జీవి యొక్క ఫోటో ఫేక్ అని తెలపడం జరిగింది. కానీ తర్వాతి కాలంలో ఇంటర్నెట్ విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అప్పటి ఫోటోనే మళ్ళీ వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు కదిలే రాళ్ల గురించి తెలుసుకుందాం. డెత్ వ్యాలీ అనే ఒక ఎడారిలో వీటిని చూడవచ్చు. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్లు కూడా వాటంతటవే ముందుకు కదులుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. వాటి వెనకాలే ఆ రాళ్ల కదలికల యొక్క అచ్చును కూడా చూడవచ్చు. ఎవరు కదిలించకుండా వాటంతటవే ముందుకు ఎలా జరుగుతాయి అనే సందేహం అందరికీ రావచ్చు. ఇక కొందరైతే ఇది ఏలియన్స్ యొక్క పని అని చెబుతూ ఉంటారు. కానీ ఇవి ఇలా ముందుకు జరగడానికి గల కారణం మంచు అంటే మీరు నమ్మగలరా? ఎడారిలో మంచు ఎలా వస్తుంది అని కూడా అనుకోవచ్చు. చలికాలంలో ఈ ఎడారిలో అప్పుడప్పుడు టెంపరేచర్ మైనస్ కి పడిపోతూ ఉంటుంది. తర్వాత అదే మంచు కరిగి నీరుగా మారి ముందు
ముందుకు వెళ్తూ ఉంటుంది. అలా నీరు మరియు మంచు గడ్డలతో పాటు ఈ రాళ్లు కూడా ముందుకు కదులుతూ ఉంటాయి. ఇలా జరగటానికి గాలి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. చలికాలంలో ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది కాబట్టి రాళ్లు అలా ముందుకు వెళుతూ ఉంటాయి. ఇక ఇండోనేషియాలోని ఒక ఐలాండ్ లో సముద్రం నుండి బయటకు వచ్చినటువంటి ఈ ప్రాణిని చూడండి. ఇక దీనిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోవడం జరిగింది. ఇక దీనిని చూసిన కొందరైతే ఇది ఒక ఏలియన్ జీవి అని, అనుకోకుండా సముద్రంలో పడింది అని చెప్పుకోవడం జరిగింది. కానీ ల్యాబ్ లో పరీక్షించిన తర్వాత తెలిసిందేంటంటే ఇది వేల్ జాతికి సంబంధించిందని. ఈ వేల్ మరణించి చాలా రోజులు నీటిలోనే ఉండడం వల్ల ఇలా ప్రత్యేకంగా కనిపించింది. ఇక మరొక ప్రాంతంలో చూసినట్లయితే వేల్స్ అన్ని కూడా సముద్రంలో నుంచి ఒడ్డుకు వచ్చి పడటాన్ని గమనించవచ్చు. ఇక వీటిని చూసిన కొందరు తిరిగి వాటిని లోపలికి పంపించడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ అవి మరల బయటికి వస్తూనే ఉన్నాయి. అలా బయటికి వచ్చి అవి చనిపోవడం కూడా జరిగింది. ఇక వీటి యొక్క వీడియో కూడా వైరల్ గా మారింది. ఇక ఇలా జరగడానికి గల కారణాలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్పడం జరిగింది. సముద్రంలో అతిపెద్ద జీవి అనేది ఉండవచ్చునని, దానిని చూసే ఇవి భయపడి ఇలా ఒడ్డుకు వచ్చి ఉంటాయని తెలపడం జరిగింది. అందుకే మరల లోపలికి పంపించడానికి ప్రయత్నించినా కూడా ఇవి బయటకి వస్తూనే ఉన్నాయని అనుకోవడం జరిగింది. కానీ తర్వాత రీసెర్చ్ చేయగా తెలిసిందేంటంటే వేల్స్ అల్ట్రాసోనిక్ వేవ్స్ ద్వారా సముద్రంలోని లోతుని తెలుసుకుంటూ ఉంటాయి. కానీ అనుకోకుండా వీటికి సబ్ మెరైన్ యొక్క వేవ్స్ తాకడం వల్ల వాటి యొక్క దిశను పూర్తిగా మర్చిపోయాయి. అందుకే అవి అలా బయటికి రావడం జరిగింది. ఇక అప్పుడప్పుడు ఆకాశంలో కొన్ని వింత వింత ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక వాటిని చూసిన కొందరైతే అవి ఏలియన్స్ యొక్క వెహికల్స్ అని కూడా చెబుతూ ఉంటారు. ఇలా కనిపించే కొన్నింటిని కొందరు వీడియో కూడా తీస్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు వీటిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.